Hi Suresh. Hi Ravi. Hi Dheeraj. Good evening. Hi, sir. Hi, hi. Yeah, hi, sir. Yeah, hi. Can you able to hear me? Yes, Yeah, sir. yes, sir. Voice is audible, right? Yes, 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 sir. Yeah, yes, audible. Okay. Okay. So is anyone who is joining or can we start? I think we can start, sir. Okay, okay. So we can start, sir. Okay, Dinesh. Yeah. Okay. Okay. So I think everyone from the Telugu language, right? So we'll discuss in Telugu. Okay. If you need, we'll connect in English. No problem. Anything is okay for me. Okay, right, sir. Okay. Okay. So I think you already seen my videos, right? So సో ఈ మీటింగ్ మరి వేరే విధంగా ఉపయోగించుకున్నాం. సో వాట్ ఈస్ యువర్ టార్గెట్ అంటే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఫ్రమ్ ద సెక్షన్స్ అండ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సార్. Yeah, okay, sir. సో ఓపెన్ కాల్ ఇది, మీరు ఏదైనా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో యూ కెన్ టాక్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ కెన్. ఓకే, సో వీ కెన్ యూజ్ లైక్ దట్ ఐ థింక్, బికాస్ యూ ఆల్రెడీ అవేర్ అబౌట్ వాట్ మై క్లాసెస్, రైట్? సో ఎవరో ఎస్, ఒకరు సార్. స్టార్ట్ చేయండి. రవి, సురేష్, ధీరజ్. లేకపోతే ఇంట్రడక్షన్ ఇవ్వండి స్టార్టింగ్, సో దెన్ వీ కెన్ స్టార్ట్. సో ఎవరిస్తారు ఫస్ట్? ఓకే, సో నేనే ఇస్తాను. ఓకే, సో ఓకే, ఓకే. నాకు వచ్చి 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, సో ఇంప్లిమెంటేషన్స్, రోల్అవుట్స్, సపోర్ట్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్స్, ఇంటర్ఫేసెస్ ఇవన్నీ కూడా చేశాను. ఓకే, సో కరెంట్లీ నేను ప్రాజెక్ట్ మేనేజర్ కింద చేస్తున్నాను ఒక కంపెనీలో. ఓకే, అండ్ అది ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి ఇట్ ఈస్ లైక్ ఈడబ్ల్యూఎం రిలేటెడ్. ఓకే, సో దట్ ఈస్ వాట్. సో కరెంట్ ఐ ఫ్రమ్ లాస్ట్ 16 ఇయర్స్లో నేను 4 కంపెనీస్ చేశాను. ఓకే, అండ్ ఇండియన్ క్లయింట్స్ చేశాను, ఈవెన్ యుఎస్ క్లయింట్స్, యూరోప్ క్లయింట్స్, ఏషియా క్లయింట్స్ కూడా చేశాను. సో ఆల్మోస్ట్ అన్ని క్లయింట్స్ చేశాను. ఓకే, ఓకే, సో సార్. దిస్ ఈస్ ఫ్రమ్ మై అండ్ సో ఎనీ పర్టికులర్ యూ వాంట్ ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. సార్, బేసిక్గా నేను మెకానికల్ ఇంజనీర్. ఓకే, నేను ఒక 5.5 ఇయర్స్ నేను ఒక కంపెనీలో చేశాను. ఓకే, అంటే 2 కంపెనీస్ మారాను. ఓకే, గుడ్, దాని తర్వాత ఇప్పుడు ఐటీ షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, సో కొంత కొంత కొద్ది ఎక్స్పీరియన్స్ ఐటీలో చూపించుకొని గెట్ ఇన్ అవుదామని నా టార్గెట్, సార్. ఓకే, సో ఆల్రెడీ నేను ఈ కోర్సెస్ ఇవన్నీ చేశాను. ఓకే, ఎస్ఏపి ఎంఎం రిలేటెడ్ నేను కొద్దిగా మీ దగ్గర కొద్దిగా లైక్ ఇంటర్వ్యూ స్కిల్స్ కొద్దిగా డెప్త్ టాపిక్స్ తెలుసుకున్నాను, కనెక్ట్ అయ్యాను. ఓకే, ఓకే. సో ఎన్ని నెలలు అయింది కోర్స్ అయ్యి? రీసెంట్గానే ఒక 1 మంత్ అయింది, సార్. రీసెంట్గా 1 మంత్ అయింది. ఓకే, 3 అంటే ఎన్ని నెలల కోర్స్ అది? 3 మంత్స్. 3 మంత్స్ కోర్సు, రీసెంట్గా కోర్స్ అయింది, రైట్? ఎస్, సార్. సో ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ యువర్ క్లాసెస్ ఐ విల్ టేక్ మాక్ ఇంటర్వ్యూ. ఓకేనా? ఇదే ఓకే, మీరు ఆల్రెడీ 1 మంత్ అయింది కాబట్టి సో ప్రిపేర్ అవ్వండి. ఐ విల్ టేక్ మాక్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఓకే, దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వేర్ యూ ఆర్ ఎగ్జాక్ట్లీ. ఓకే, ఓకే, సార్. ఓకే, ఓకే. దెన్ నెక్స్ట్ రవి.
Yeah, yes, sir. Good evening, sir. Good evening, Ravi. Yeah. My name is Ravi, sir. Mhm. I'm working in HCL Tech, Okay. a software engineer. Okay. I having 2.5 years experience and 1 year experience in SAP MM. Okay. I am doing in supporting projects, sir. I am Okay. working in support project. ఓకే 1 ఇయర్ అయింది అన్నారు కదా Doc- ఎస్ఏపిలో వచ్చి yes, sir. 1 ఇయర్ 1 year. లో అంటే 6 మంత్స్ ట్రైనింగ్ అనా లేకపోతే ఎట్లా 1 ఇయర్ డైరెక్ట్ గా ప్రాజెక్టా ఎట్లా నేను వచ్చేసరికి 2021 డిసెంబర్ 20లో HCL లో జాయిన్ అయ్యాను సార్. ఇది నా ఫస్ట్ కంపెనీ. ఓకే అయితే ఫస్ట్ 1 year సంథింగ్ ఏదో మిగతా డొమైన్ లో చేశాను, మిగతా టెక్నాలజీ ఓకే సిఎస్వి అని. అది ఓకే అయిపోయాక ఎస్ఏపిఎంఎం లోకి షిఫ్ట్ అయ్యాం సార్. ఓకే అయ్యాక మాకు జస్ట్ ఒక 8 days ట్రైనింగ్ ఇచ్చారు అంతే. 8 డేస్ ఓకే 8 days అండ్ జస్ట్ పిఆర్ క్రియేషన్, పిఓ ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, ఓకే స్ట్రాటజీ, చిన్న చిన్న బేసిక్ టాపిక్స్ చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ప్రాజెక్ట్ అసైన్ చేస్తారు. ఓకే సో ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన వచ్చేసరికి తర్వాత మాకు చెప్పు ప్రాజెక్ట్ వచ్చేసరికి సార్ మాకు మా టీమ్ లీడ్ ఉంటాడు. అతను ఓకే వచ్చేసరికి ఆ, ఒక 12 years 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్. అతనికి బ్యాక్ అండ్ సపోర్ట్ మేము. అంటే అతనికి వచ్చే టికెట్స్ ఉంటాయి కదా సార్, అతను వచ్చే టికెట్స్ మాది ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్ టైప్. ఓకే కంప్లీట్ సపోర్ట్ కాదు సార్, ఎన్హాన్స్మెంట్ టైప్. ఓకే సపోజ్ ఏమైనా చేంజెస్, ఏమైనా క్లయింట్ కస్టమర్ కి ఏమైనా కావాలనుకుంటే దానికి బేస్ చేసి ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు, లాజిక్స్ బేస్ చేసి. అది ఓకే డెవలప్మెంట్ చేశాక టెస్టింగ్ వచ్చాక ఆ టెస్టింగ్ అనేది మేము చేస్తాం సార్. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, ఓకే డెవలప్మెంట్ సిస్టమ్ లో, క్వాలిటీ సిస్టమ్ లో అవి ఓకే చేసి మేము డాక్యుమెంట్స్ చేసి ఆ ఎక్సెల్ రిపోర్ట్స్ చేసి మేము మా టీమ్ లీడ్ కి సబ్మిట్ చేస్తాం. ఇది ఓకే సార్ సో మా ప్రాసెస్. వాళ్ళు చెప్తారా నీకు ఏం టెస్టింగ్ చేయాలని ఎట్లా చేయాలి ఏంటని చెప్తారు సార్, చెప్తారు. ఓకే సో జస్ట్ టెస్టింగ్ ఎలా చేయాలో చెప్తారు. మేము టెస్ట్ కేసెస్ అనేది మేము ఇంకా అంటే ఏ విధంగా ఎన్ని విధాలుగా చేసుకోవాలని చెప్పి మా ఒపీనియన్ మీద బేస్ అయి ఉంటుంది సార్. అంటే టీమ్ ఓకే లీడ్ కూడా ఒక్కొక్కసారి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే సో ఏ ఒక్కొక్కసారి అయితే మాకు ఫంక్షనల్స్. చెప్పండి సార్, చెప్పండి. సో ఎలాంటి టెస్టింగ్లు చేస్తుంటారు ఎలాంటి అంటే సపోజ్ మనం గూడ్స్ రిసిప్ట్ పోస్ట్ చేశాక డాక్యుమెంట్ వస్తుంది కదా సార్, ప్రింట్అవుట్ అనేది పీడిఎఫ్. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ తన కస్టమర్ వచ్చేసరికి ఆ ప్రింట్అవుట్ బార్ కోడ్ అనేది యాడ్ అవ్వాలనుకున్నాడు. ఆ బార్ కోడ్ యాడ్ చేయడానికి మేము ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశాక అది అదే అబాప్ టెక్నికల్ టీమ్కి వెళ్ళాక వాళ్ళు డెవలప్ చేశాక మేము టెస్ట్ చేస్తాం స్టార్టింగ్ నుంచి. అది ఓకే అక్కడ యాడ్ అయిందా లేదా, ఆ టైప్ ఆఫ్. ఓకే 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 అంతే. సో కాన్ఫిగరేషన్ పార్ట్ ఎట్ వరకు వచ్చు అంటే నీకు 8 డేస్ ట్రైనింగ్ ఇచ్చారు కదా సో కాన్ఫిగరేషన్ పార్ట్ ఏమైనా కాన్ఫిగరేషన్ వచ్చా వచ్చేసరికి అంటే ఇది స్ట్రాటజీ అవి చెప్పారు సార్. ట్రైనింగ్ ఇచ్చాక ట్రైనింగ్ వచ్చేసరికి 8 days ఇచ్చారు. ఆ 8 days అయిపోయాక మా ట్రైనింగ్ యాక్సెస్ కూడా తీసేసారు. ఆ 8 days మాత్రమే ట్రైనింగ్ యాక్సెస్ ఇచ్చారు, అది సిస్టమ్ యాక్సెస్. సారీ. ఓకే ఓకే ప్రాజెక్ట్ వచ్చేసరికి మేము కాన్ఫిగరేషన్స్ చేయడానికి అవ్వదు సార్. ఇంకా ఇది సపోర్ట్ టీమ్ ప్రాజెక్ట్ కదా, పైగా అది క్లయింట్ అకౌంట్స్ కాబట్టి మేము చేయలేము ప్రాక్టీస్ అనేది. ఓకే ఓకే ట్రాన్సాక్షన్ డేటా మాత్రమే మేము సో చేసుకుంటున్నాం. ట్రాన్సాక్షన్ డేటా ఒకటే వచ్చు మాస్టర్ డేటా వచ్చు. మాస్టర్ డేటా వచ్చా మాస్టర్ డేటా వచ్చు సార్. వచ్చు మెటీరియల్ మాస్టర్ డేటా మాస్టర్, వచ్చు ఓకే ఓకే ఇన్ఫో రికార్డ్ ఇవన్నీ చేస్తాం సార్. ఓకే సో ఈ ఇవి డేటా కూడా ఐడియా ఉంది మైగ్రేషన్ సార్, కానీ ఎప్పుడు ఓకే సారీ చెప్పండి సార్. డేటా మైగ్రేషన్ ఏమైనా వచ్చా ఇవి కూడా డేటా మైగ్రేషన్ అంటే టాపిక్స్ యూట్యూబ్ నుంచి నేర్చుకోవడం అలాగా. ఎల్టీఏఎంసి, ఎల్టీఓ, ఎంఓఎం, లైక్ అలా ఓకే వాట్ ఈస్ వాట్ అనేది తెలుస్తుంది. ఓకే ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి సిస్టమ్ లో అయితే. ఓకే 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 ఇప్పుడు మీరు చేసేది S/4HANA సిస్టమా ఈసీసీ సిస్టమా ఎస్ ఫోర్ హానా సార్. ఓకే ఈసీసీకి S/4HANAకి ఐడియా ఉందా డిఫరెన్స్ ఇది క్లౌడ్ అనేది ఇన్బుల్ట్ అయి ఉంటుంది. అదేమో మనం స్పెసిఫిక్ గా మన క్లౌడ్ తీసుకోవాలి, అదంటే వాళ్ళకి బేస్ అయి ఉంటుంది అలా. ఓకే సో ఇప్పుడు అడ్వాన్స్డ్ మొత్తం ఎస్4 ఉన్నాయి. ఒక 2037 40 అప్పుడు వచ్చేసరికి మొత్తం షిఫ్ట్ అయిపోతుంది సార్. డేటా మొత్తం మైగ్రేట్ చేయాలి. ఒకవేళ ఏసీసీ యూజ్ చేస్తే ఎస్4 హానాకి మైగ్రేట్ చేసుకుని కంటిన్యూ అవ్వాలి. ఓకే
యూజ్ ఇంకా చేయకపోతే యాడెడ్ అడ్వాంటేజెస్ యూజ్ చేయకపోతే యూస్ 2040 అయ్యాకనా సార్? ఆ, మీరు ఏదో చెప్పి ఒక డేట్ చెప్పారు కదా, ఒక టైము, ఆ టైం లోపల యూజ్ ఓకే, ఫర్ చేయకపోతే. ఎగ్జాంపుల్ 2040 ఓ, చేయకపోతే ఆ సిస్టమ్ అన్నది అక్కడితో ఎక్స్పైరీ అయిపోతుంది సార్. ఐ థింక్. ఓకే ఓకే, రైట్, ఓకే. సో ధీరజ్, ఆ, ఇంటా నుంచి ధీరజ్ అసలు మాట్లాడలే. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ధీరజ్. సార్ యాక్చువల్లీ నాకు వచ్చేసి 4 years of experience ఉంది సార్. యాజ్ అన్ ఎండ్ యూజర్ 4 to 5 years ఓకే, of experience ఉంది గుడ్. in multiple companies like Tata Consumer Products and Mondelez International. కరెంట్లీ నేను వర్క్ చేస్తున్నది వచ్చేసి అల్యూమినియం షీట్స్ సార్, ఆల్రెడీ ఏసీపీ షీట్స్. ఓకే. సో ఈ పాస్ట్ 4 to 5 years లో ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ అంటూ ఉంది, కానీ లైక్ ఫర్దర్ గా ఈ కన్సల్టెంట్ వర్క్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ద కన్సల్టెంట్ సైడ్. సో ఫర్ దాట్ రీజన్ ఓన్లీ ఎండ్ యూజర్ గా మీరు ఎస్సీపీ క్లాసెస్ ధీరజ్ గారు ఎస్ఏపి ఎస్ఏపి చేశారు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో సో బ్యాక్ ఎండ్ వర్క్, సో మేజర్ గా అవుట్పుట్ వర్క్ అనేది, అంటే ఆఫ్టర్ కన్సల్టెంట్ అవుట్పుట్ వర్క్ అనేది ఏంది అనేది ఒక నాలెడ్జ్ ఉంది. సో నాకు ఏంటంటే కన్సల్టెంట్ గా వర్క్ నేర్చుకోవడం వల్ల కొంచెం బెనిఫిషియల్ గా ఉంటది. అండ్ ఈవెన్ ఐ కెన్ గో టు, అంటే మీరు ఈజీగా నాకు మీరు మీ కంపెనీ పెట్టుకుని మీరు వెళ్ళొచ్చు కన్సల్టెంట్ గా 3 years అదే సార్, అదే. వెళ్ళొచ్చు. సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ పెట్టుకోవచ్చు. అమ్మో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో కొంచెం ఈజీగా నేను గ్రాప్ చేసుకోవచ్చు కదా అని కొంచెం చెప్పేసి. బాగా ప్రాక్టీస్ చేశారు అనుకో, బాగా ప్రాక్టీస్ చేసి కానీ ఇంటర్వ్యూస్ కానీ క్లియర్ చేస్తే తొందరగా జాబ్ వచ్చేది. ఇన్ఫోసిస్, అవును సార్. టీసీఎస్, సో ఇన్ఫోసిస్ ఇలాంటి వాటిలో తొందరగా వచ్చేస్తుంది జాబ్. ఓకే సార్, ఇంకొకటి ఒక చిన్న, యాక్చువల్గా ఫస్ట్ థింగ్ నాది డిప్లొమా సార్ ఫస్ట్. తర్వాత నాది డిగ్రీ డిగ్రీ డ్రాప్ అవుట్ ఉండే. సో కొన్ని ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల నేను ఎండ్ యూజర్ గా జాబ్ స్టార్ట్ చేయడం, అంటే జాబ్ స్టార్ట్ చేయడం, ఇంకా అదే జాబ్ లో కంటిన్యూ ఇప్పుడు అయిపోవడం. హైయర్ మార్నింగ్ ఎడ్యుకేషన్ బీఏ తీసుకుంటారు కదా? లేదు సార్, యాక్చువల్గా ఒక్క నిమిషం సార్, నేను కంప్లీట్ చేస్తాను. ఓకే. అయితే అదే విషయంలో కొంచెం ఫ్యామిలీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల జాబ్ కంటిన్యూ చేయడం, మార్నింగ్ పోవడం, రాత్రి రావడం, ఇంకా ఫర్దర్ గా లేదనమాట సార్. సో కొద్ది రోజుల తర్వాత నేనేం చేశాను అంటే, ఇంకా అది ఎండ్ యూజర్ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నా. నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, గ్రాస్పింగ్ పవర్ ఉంది, కానీ ఆపర్చునిటీ మిస్ అవుతున్నా అని చెప్పేసి నేను మేనేజబుల్ డిగ్రీ పర్చేజ్ చేసుకున్నాను సార్. ఇది ఓపెన్ గా చెప్తున్నాను ఫస్ట్ మీ దగ్గర. సో కొంచెం దీంతో నేను గెట్ ఇన్ అవ్వచ్చు సార్, అది యాక్చువల్ కన్సల్టెంట్ గా కానీ అది నాకు అంటే ఓపెన్ యూనివర్సిటీ అది, అంటే డిగ్రీ సార్, రెగ్యులర్ సార్, రెగ్యులర్ సార్. ఓకే. అది నాకు యూనివర్సిటీ అంటే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేకపోతే ఎట్లా అది? రికగ్నైజ్ సార్. అంటే యాక్చువల్గా ఈ దీనిపైన చాలా మంది దీనిపైన ఆల్రెడీ ఉన్నారు సార్. టెక్ మహేంద్రాలో ఉన్నారు, విప్రోలో ఉన్నారు, అంటే ఈ పర్టికులర్ డిగ్రీతో. ప్రాబ్లం ఉండలేదు. ఇప్పుడు మీరు బీఈ కంప్లీట్ చేశారా? బీఈ చేశారా? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సార్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ సార్. బీఎస్సీ కంప్లీట్ చేశారు కదా? కంటిన్యూస్ 15 years ఉంది కదా? సార్ కంటిన్యూషన్ ఉంది. కంటిన్యూస్ 15 years ఉంది కదా? దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. 10 years ప్లస్ ఉంటే పర్లేదు, నో ప్రాబ్లం. అది ప్రాబ్లం ఏం లేదు. డిగ్రీతో చాలా మంది జాబ్ చేస్తున్నారు కానీ అదేం ప్రాబ్లం లేదు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అంత కన్సిడర్ చేయరు. నువ్వు ఎంబీఏ చేసావా, ఎంఎస్సీ చేసావా, ఎంటెక్ చేసావా, బీటెక్ చేసావా అని ఎవరు చూడరు. సో 15 years చూస్తారు, 1 month 16 years చూస్తారు. సో నీకు ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి ఎంబీఏ నో ప్రాబ్లం. కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కంటిన్యూస్గా 15 years ఉంది కదా, నో ప్రాబ్లం, దాని ప్రాబ్లం ఉండదు. ఓకే. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను యాజ్ అ జోనల్ సేల్స్ కోఆర్డినేటర్ గా చేస్తున్నాను సార్. సో ఇది ఎల్యూడెకర్ లో మెజారిటీ రోల్ ఏంటంటే సార్, సేల్స్ కోఆర్డినేట్ చేయడము, సేల్స్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ కస్టమర్స్ తో కోఆర్డినేట్, స్టాక్స్ కానీ ప్రొక్యూర్మెంట్ చేయడము, స్టాక్స్ ఎస్టీఓస్ పెట్టుకోవడము, సేల్స్ బెంగళూరుకి, హైదరాబాద్ కి అండ్ తెలంగాణ, బెంగళూరు, తెలంగాణ అండ్ ఏపీకి జోనల్ కోఆర్డినేటర్ సార్. ఇందులో ఏంటంటే ఇంకా సేల్స్ ఆర్డర్ రైజ్ చేయడము, సేల్స్ ఆర్డర్స్, శాంపుల్స్, ఫ్రీ ఇష్యూస్ ఇవి రైజ్ చేయడం. నువ్వు జాయిన్ అయ్యి అంటే కరెంట్ కంపెనీలో నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను సార్. 6 months అవుతుంది సార్. 6 months.
సో అంతకుముందు నాకు మౌంట్లీస్ లో అండ్ మౌంట్లీస్ లో ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్, 2-3 years. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లో ఒక 4 months ఎక్స్పీరియన్స్ ఉంది. 4 months. ఆ, దీంతో పాటు ఏంటంటే నాకు మైక్రో డైనమిక్స్ నావిజన్ పైన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఓకే, టాటా 4 months. ఆ తర్వాత ఏంటి ఇంకో కంపెనీ ఏంటి? అది అంతకుముందు మౌంట్లీ సార్. కానీ నేను మేజర్ గా కన్సిడర్ చేసుకునేది అంటే ఇది ఓన్లీ దీన్ని బేస్ చేసుకుంటున్నాను సార్. డిగ్రీ వచ్చేసి నాది 2022లో క్లోజ్ సార్. డిగ్రీ 2022 అయిందా? ఆ, సార్. సో ఈ 1 year ఎక్స్పీరియన్స్ పెట్టుకొని గెట్ ఇన్ అవుదామని చూస్తున్నాను సార్. 1 year ఎక్స్పీరియన్స్కి అంటే ఒకటి ఏంటంటే సర్టిఫికేషన్ చేయి ఒకటి, సర్టిఫికేషన్ ఒకటి చేయాలి. షూర్ సార్, సర్టిఫికేషన్ చేద్దామనే థాట్ లోనే ఉన్నాను సార్ నేను కూడా. అది సర్టిఫికేషన్ తెచ్చుకుంటాను. వచ్చి బట్ 1 year కాకుండా అట్లీస్ట్ ఒక 2-3 years పెట్టుకుంటే బాగుంటుంది. 1 year ఈ 1 year కాల్స్ కాకుండా తక్కువ ఉంటాయి. 1 year కాల్స్ తక్కువ ఉంటాయి కదా. ఓకే సార్. అది అప్పుడు ఒకసారి ప్రిపేర్ అవుతాను సార్ దానికి. డిగ్రీ చేస్తున్నప్పుడే నువ్వు జాబ్ చేస్తున్నావా? సార్ జాబ్ చేస్తున్నాను సార్ అప్పుడు. డిగ్రీలో కాకపోతే ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంది అంటే చేస్తున్నాను సార్. ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, రిలీవింగ్ సర్టిఫికేట్స్ తీసుకోలేదు అనమాట. అది మెయిన్ ఇష్యూ సార్. అందువల్ల ఓకే ఓకే. ఇప్పుడు ఇంకోటి నీ ఏంటంటే దగ్గర అది ఆఫ్ రోల్ సార్. నీ దగ్గర ఎన్ని ఇయర్స్ ఉంది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లెటర్? 2 years ఉంది సార్. 2 years ఉంది. 2 years పెట్టుకోవచ్చు. 2 years ఒక 6 months, 1.5 years. ప్రాబ్లం ఏం లేదు కానీ ఒకటి ప్రాబ్లం లేదు కానీ ఏంటంటే కాల్స్ తక్కువ ఉంటాయి దగ్గర. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నప్పుడు కాల్స్ తక్కువ ఉంటాయి. ఓకే సార్, అర్థమైంది సార్. సో వాటిలోనే కొంచెం క్లియర్ చేసుకోవాలి అంతే. ఓకే సార్. ఉమ్. ఓకే సార్. అది లేదు, ఏదైనా చిన్న కంపెనీ సరే, అంటే ఈ బిగినింగ్ స్టేజ్ అన్వాంటెడ్ గా అదే మళ్ళీ అప్పుడు పెద్ద పాటలో ఎలా పోయి ఉంటుందంటే ఇరుక్కపోవడం కంటే. ఒకటి ఏంటంటే మనకి జాబ్ రావాలంటే టూ రెండు చూసుకోవాలి. ఒకటి ఏంటంటే పేషెన్సీ ఒకటి. అంటే సార్ ఒక స్టేజ్లో ఏంటంటే పీక్ స్టేజ్లో మనకి ఒక ఓపిక తగ్గిపోద్ది అన్నమాట. ఏంటి ఇంకెన్ని ఓపిక తగ్గిపోతుంది. అవును సార్, చాలా మంది. ఎన్ని మంత్స్ ట్రై చేస్తామో అనేది ఉంటుంది. సో ఆ, అది ఇప్పుడు అదే అవాయిడ్ చేయాలి. 2-3 ఉన్నారు సార్. ఫస్ట్ అదే సార్. ఇప్పుడు ఒక అది 2 అవాయిడ్ ఉన్నారు సార్. చేయాలి. సేమ్ మా కజిన్ వాళ్ళ ఫ్రెండ్స్ 2 ఉన్నారు. ఎస్ఐపి ఎంఎం ఎస్డిఓ నేర్చుకున్నారు సార్ వాళ్ళు. మేము 6 years అయినాము, నువ్వు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు అంటే నా కాన్ఫిడెంట్ ఉంది. ఎందుకంటే బికాజ్ నాకు ఎండ్ యూజర్ వరకు ఐడియా ఉంది. సో దాని అదే మీద జాబ్ కలుపుకుంటే అయితే దాని మానద్దు. ప్లస్ ఈ ట్రైనింగ్. సో ధీరజ్, జాబ్ సార్ అయితే మానద్దు. జాబ్ అయితే లేదు మానద్దు సార్, బట్ ఇది చేస్తూనే ట్రై చేస్తాను సార్. ట్రై చేసుకోవాలి. అండ్ మోరోవర్ ఆ, ఏంటంటే పేషెన్సీ ఉండాలి. అదే కొంచెం పేషెన్స్ ఉండాలి. టైం సార్. లాంగ్ టైం పడుతుంది. సో డెఫినెట్గా సార్. యూ హ్యావ్ టు వెయిట్. ఓకే, నేను ఓకే సార్. అయిపోయి 1 month అయిపోయింది, 2 months అయిపోయింది, ఇంకా జాబ్స్ రాలేదు ఒక లేదు లేదు, ఫ్రస్ట్రేషన్ అది వస్తుంది. ఆబ్వియస్లీ మనం ఇంకా మనకి మనం నేర్చుకునే చాలా ఉంటాయి సార్ ఎస్ఏపీలో. అదే. సో జాబ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో అది ఓకే. ఓకే, సో సో నాకు ఇప్పుడు అర్థమైందంటే ఇప్పుడు రవికి కాన్ఫిగరేషన్ ఓకే. ఐ థింక్ ఒక మాక్ ఇంటర్వ్యూ పెట్టుకున్న తర్వాత రవికి సురేష్కి ఐ కెన్ డిసైడ్ అట్ వాట్ లెవెల్, అంటే ఏ లెవెల్లో ఉన్నారంటే డిసైడ్ అవ్వచ్చు. ధీరజ్ మీకైతే స్టార్టింగ్ నుంచి మొత్తం కవర్ చేస్తా కాన్ఫిగరేషన్ మొత్తం. ఓకే సార్. ఓకే, అండ్ ఓకే సార్. సురేష్కి రవికి ఒకసారి తీసుకున్న తర్వాత కాల్ తీసుకున్న తర్వాత ఏ లెవెల్లో ఉన్నారో చూసి దాని ప్రకారం వాళ్ళకి ఆ, అంటే if you want to come with entire section, that's okay. But in case వాళ్ళు పర్టికులర్గా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో లుక్ చేస్తున్నారు అంటే కస్టమైజేషన్ లెవెల్లో అండ్ కాన్ఫిగరేషన్ లెవెల్లో అనుకుంటే అది సపరేట్గా ఉంటుంది మళ్ళీ. ఓకే సార్. ఓకే సార్. సో ఒకసారి మాక్ ఇంటర్వ్యూ పెట్టుకున్నాం సురేష్, రవి. మీకు మాక్ ఇంటర్వ్యూ పెట్టాను. ధీరజ్ మీరు కూడా అటెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ముగ్గురు అటెండ్ అవ్వండి మాక్ ఇంటర్వ్యూ. ఓకే, ఓకే సార్. ఇండివిజువల్గా అయినా పర్లేదు, ఓకే. ఓకే, ఆల్ టుగెదర్ అయినా పర్లేదు. ఓకే, సో ఓకే ఒకసారి సార్. మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే 1-2 మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటే దెన్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ లెవెల్లో ఉన్నారో తెలుసుకుంటే దాని ప్రకారం మనం ఇంకా ఫర్దర్గా ఎట్లా ప్రొసీడ్ అవడం అని డిసైడ్ అవుదాం. ఓకే సార్. ఓకే, సో సార్ ధీరజ్ అయితే ఇంకొకటి చెప్పండి. రికార్డింగ్స్, డైలీ రికార్డింగ్స్. రికార్డింగ్ ఇస్తాను, నేను రికార్డింగ్ ఇస్తాను, జూమ్ ఓకే. మీటింగ్ రికార్డింగ్.
ఓకే. ఓకే సార్. సో మీకు లింక్ ఇస్తాను, ఏ రోజుకి ఆ రోజు డౌన్లోడ్ చేసుకుని మీరు ఫైల్లో అప్లోడ్ పెట్టుకోండి. ఎందుకంటే అది ఓకే లిమిటెడ్ 100 GB అని ఉంటుంది. సో 50 GB 100 GB ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు వీడియోస్ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవడమే. ఓకే. ఓకే సార్. అండ్ ఎప్పుడు పెట్టుకున్నాం మాకు ఇద్దరు? రేపు పెట్టుకున్నాం సార్. రేపా? రెడీయా? లేకపోతే ఒక 1-2 డే తీసుకున్నాను, నో ప్రాబ్లం. టైమింగ్స్ టైమింగ్స్ ఈ టైంకి ఓకే, 9 to 10 ఓకే. యాక్చువల్లీ మార్నింగ్స్ ఏమైనా వీలవుతాయి? లేదంటే మార్నింగ్ 7:45 to 8:30. ఓకే సార్, మార్నింగ్ ఓకే. యాక్చువల్లీ నా షిఫ్ట్ వచ్చేసరికి 2 to 11 2 to సార్. 11. ఓకే. 2 PM షిఫ్ట్. ఓకే. ఎస్. లేదంటే ఈ వారానికి ఎన్ని రోజులు పెట్టుకున్నాం సెక్షన్లు? సో సాటర్డే సండేస్ కుదురుతుందా మీకు? ఎస్ సాటర్డే సార్, సండే సాటర్డే సండే కుదురుతుంది. ఓకే. ఓకే. సో సాటర్డే సండే ఫుల్ ఫ్రీ. డైలీ డైలీ వచ్చి 1 hour పెట్టుకున్నాము. 7:45 to 8:30 పెట్టుకున్నాము. నో ప్రాబ్లం అనుకుంటే. సో ఏ రోజైతే కుదరలేదో అది మనం సాటర్డే సండే కవర్ చేద్దాం. ఓకే సార్. ఉం? ఓకేనా? ఓకే ఓకే సార్. నేను ఒక్కోసారి నేను ఆఫీస్కి లైక్ క్యూ అండ్ వెళ్ళినప్పుడు కొంచెం తొందరగా వెళ్తే ఇన్ కేసు అది సాటర్డే సండే కవర్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. సో మన ఇంటర్వ్యూ వచ్చేసరికి వెడ్నెస్డే పెట్టుకున్నాం. ఓకే సార్. వెడ్నెస్డే వెడ్నెస్డే కానీ ఓకే వెడ్నెస్డే పెట్టుకున్నాం. ఓకేనా? ఈ టైంకి చెప్పండి. వెడ్నెస్డే పెట్టుకున్నాము. మీరు ఎంత ప్రిపేర్గా మీ మీ లెవెల్ వరకు ఎంత ప్రిపేర్ అవుతారో అంత ప్రిపేర్ అవ్వండి. సో ఒకసారి ఇంటర్వ్యూ ఓకే సార్. అయిన తర్వాత ఓకే సార్. దెన్ విల్ డిసైడ్ అయ్యేటట్టు ఏం టాపిక్స్ కవర్ చేయాలి ఏంటని డిసైడ్ అవుదాం. మొత్తం మీద అడుగుతారా సార్ మొత్తం మేము టాపిక్స్? ఇంకా వేరే వచ్చంటే అబాప్ ఎస్టీ పిపిక్యూఎం అని కావాలంటే అవి కూడా అడుగుతా. కావాలా? అవి నాకేం రావు సార్. మరి అడిగితే కదా. వదిలే సార్. సరే. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అంటే వెడ్నెస్డే ఏ టైమింగ్స్ చెప్తే ఆ టైమింగ్స్ కనెక్ట్ అవుదాం. ఈవినింగ్ అవర్స్ దీనికి మీకు ఎప్పుడు ఉంటుంది రవి ఫ్రీ? నాదా బ్రో 2 to 11 బ్రో. అంటే ఆ టైంలో అవైలబుల్ ఉండొచ్చు, లేదంటే సడన్ గా టాస్క్ ఇవ్వచ్చు, చెప్పలేము. ఆహా. ఓకే. మరి ఈ ధీరజ్ కూడాను 6-7 అయిపోద్ది ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి. ఓకే, ఈవినింగ్. ఉమ్. లేకపోతే మార్నింగ్ ఫ్రీ ఉంటాడు, దాన్ని బట్టి. సరే, మీరు ఒకసారి డిసైడ్ చేసుకుని నాకు చెప్పండి. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా క్వశ్చన్ ఓకే ఉన్నాయా? దా ఆ, దాన్ని బట్టి మాకు సిలబస్ డిసైడ్ చేస్తారా సార్? దాన్ని బట్టి ఏంటి మనం అని. చూద్దాం అట్లా ఏ లెవెల్లో ఉన్నారు ఏంటని. అంటే వచ్చిన ఓకే టాపిక్స్ మళ్ళీ కవర్ చేయడం ఎందుకు వేస్ట్ కదా మీకు. ఓకే సార్. మీరు అటెండ్ అవ్వచ్చు అంటే అటు అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ధీరజ్కి ఎట్లాగో మొత్తం కవర్ సార్. చేయాలి కాబట్టి ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్. ఓకే సార్. క్రాష్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగే పెట్టుకుందాం సార్. యా 7:45 నుంచి 8:30. 8:30 ఓకే సార్. 8:30. అదే చెప్పా కదా, ఏ రోజైతే మండే కుదరలేదు. ఆ, ఏ రోజైతే మండే టు కుదరలేదో ఆ సాటర్డే రోజు. క్రాష్ చెప్పుకుని ఆ, సండే వచ్చేసరికి క్యూఎండిఏ టైప్ అలా వీక్ 1 టైం అలా పెట్టుకుందామా సార్? ఇది అర్థం కాల ఏంటిది మళ్ళీ. మండే టు ఫ్రైడే మండే టు పెట్టుకొని. సాటర్డే మండే టు సాటర్డే జస్ట్ ఈ క్లాసెస్ కంటిన్యూ చేసి సండే వచ్చేసరికి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అలాగా మా డౌట్స్ ఏమైనా ఉంటే అడగడానికి. షూర్ 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 షూర్, నో ప్రాబ్లం. ఓకే 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 సార్. ఓకే దండి. సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. ఈ డిసెంబర్కి 3 years అయిపోతుంది. సో దాని మీద ఎక్స్పీరియన్స్ ఏమైనా మీరు రిఫరెన్స్ ఇప్పుడు ఏమైనా ఉంటుందా సార్ మీ ఏ కంపెనీలో? కంపెనీలో చేస్తున్నారు అవి? ఇప్పుడు మీరు ఏ కంపెనీలో చేస్తున్నారు ఇప్పుడు? హెచ్సిఎల్ సార్, హెచ్సిఎల్ హెచ్సిఎల్ టెక్. 3 years హెచ్సిఎల్ అని ఉన్నారు కదా. ప్రెసెంట్ హెచ్సిఎల్ లోనే ఉంది సార్, ఫస్ట్ కంపెనీ సార్ మాది. ఫస్ట్ కంపెనీ 3 years అక్కడ ఉన్నారు కదా, ప్రాబ్లం ఏం లేదు, వచ్చేస్తుంది. ఓకే సార్. ప్రాబ్లం ఏం లేదు. 3 years అయితే మీరు ఎట్లాగో ఇది కోర్సు నేర్చుకునే ఒక 3 months 4 months పడుతుంది కదా. డిసెంబర్ అంటే కరెక్ట్గా మీరు 3 years అయిపోద్ది, సరిపోద్ది. అయిపోద్ది సార్. సో సురేష్, మీరు ఎక్కడ చేస్తున్నారు ఇప్పుడు? ఇంతకు ముందు ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ మెకానికల్ కంపెనీ రాక్టెక్ ఇండియా అనేది
ఒక చిన్న కంపెనీ, ఓకే స్టార్ట్అప్ టైప్. దాంట్లో ఏంటంటే సార్ మనకి మైనింగ్ మైనింగ్కి మనం స్పేర్ పార్ట్స్ ఇస్తాం అన్నమాట, మైనింగ్ మెషిన్కి. ఓకే ఓకే సో కంప్లీట్గా ఇప్పుడు ప్రస్తుతం డొమైన్ ఇది. కంప్లీట్ మెకానికల్ డొమైన్. ఓకే ఇప్పుడు అందులో ప్రస్తుతానికి ఎస్ఏపి కూడా లేదు మానేశాను వాళ్ళకి. కంప్లీట్. వాళ్ళకి ఎస్ఏపి కూడా లేదు లేదు. సార్, లేదు కదా. లేదు లేదు. ఓకే ఓకే ఎన్ని ఇయర్స్ ఉన్నారు అక్కడ కంప్లీట్గా ఇప్పుడు? దీని ఆ? ఎన్ని yes sir. ఇయర్స్ ఉన్నారు ఇప్పుడు? నేను అక్కడ 4 years దగ్గర ఉన్నాను. 4 ఇయర్స్ ఉన్నారు. ఓకే ఓకే ఉమ్. ఓ, కానీ ఇప్పుడు మానేశాను సార్, డిసెంబర్లో మానేశాను. ఓకే నేను కంప్లీట్ ఎస్ఏపి మీదే ఉన్నాను అన్నమాట ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఓకే నేను సో సెవెన్ ఇప్పుడైతే మంత్స్ ఫ్రీగా ఉన్నాను. 7 మంత్స్ అయింది. 6 7 మంత్స్ అయింది. మరి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారా? అవునా, 1 2 అటెండ్ అయ్యాను సార్, ఫ్రెషర్ కిందన. ఫ్రెషర్ కిందనా? ఓకే ఓకే. ఆ, అంటే నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు సార్. ఏంటంటే ఒక ఎలా అడుగుతారు, ఏంటి, ఏం చెప్పాలి, ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాలి, నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఫ్రెషర్గా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ గురించి ఏం అడుగుతారు? ఇంకా అడగరు కదా. నేను ఫ్రెషర్ గురించి కదా, నేను ఎక్స్పీరియన్స్ మీద ఎక్స్పీరియన్స్ మాట్లాడుతున్నాను. ఓకే ఓకే ఆ, అందుకనే మీకు కనెక్ట్ అయ్యాను. ఓకే ఇప్పుడు మీ సో 4 ఇయర్స్ పిఎఫ్ఐ ఉన్నాయి కదా నీకు? నా పిఎఫ్ కంపెనీలో పిఎఫ్ లేదు సార్, లేదు, పిఎఫ్ కంపెనీలో. లేదా? ఓకే సో నేను అందుకనేసి వేరే కంపెనీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను డాక్యుమెంట్స్. ఓకే ఆ కంపెనీలో కూడాను నాకేంటంటే పిఎఫ్ లేదు కానీ ఫార్మ్ 16 ఒరిజినల్ ఇస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి మంత్ నేను శాలరీ జనరేట్ చేస్తున్నాను. ఓకే ఎన్ని నెలల సో నుంచి? నాకు ఏమైనా ఒక 4 months నుంచి 4 మంత్స్ నుంచి జనరేట్ చేస్తున్నారు. ఓకే జనరేట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనకి బ్యాంక్ స్టేట్మెంట్తో సహా ఏమైనా అడిగినా కూడా నేను ఇవ్వగలను లాస్ట్ 3 months. లాస్ట్ 3 మంత్స్ వస్తాయి. ఓకే ఓకే సో ఇవ్వగలను నేను. ఓకే ఓకే ఉమ్. సరే అయితే ఓకే. నేను వెడ్నెస్డే కనెక్ట్ అవుదాం. టైమింగ్స్ చెప్పండి. సో మాకు ఇంటర్వ్యూ అయిన వెంటనే ఓకే మనం డిసైడ్ అవుదాం. ఓకేనా? సార్ ఓకే సార్ సార్ ఓకే. ఒక్క డౌట్, లాస్ట్ చెప్పు డౌట్స్. రవి, చెప్పు రవి. సార్ ఇంప్లిమెంటేషన్ అంటే ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తారు సార్ మా చేత, మినీ ప్రాజెక్ట్స్ టైప్? ప్రాజెక్ట్స్ అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు అది అంటే మా నువ్వు ఫిజికల్గా చేస్తేనే అది resume లో ప్రాజెక్ట్ అవుతుంది. పెట్టుకునే. అదే చెప్తున్నప్పుడు ఓకే ఇంప్లిమెంటేషన్ ఓకే ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా క్లయింట్కి వెళ్ళి చేస్తేనే నీకు అనుభవం వస్తుంది. నేను ఒక క్లయింట్కి వెళ్ళి ఇప్పుడు నేను ప్రాజెక్ట్ తీసుకొచ్చి నీకు ఓకే ఇస్తాను. ప్రాజెక్ట్లో ఏముండవు. మ్మ్. అవన్నీ ఏముంటాయంటే ఈ మెటీరియల్ గ్రూప్ డిఫైన్ చేయమని, పర్చేస్ గ్రూప్ డిఫైన్ చేయమని, రిలీజ్ స్ట్రాటజీ డిఫైన్ చేయమని, ఎఫ్ఐఎంఎం ఇంటిగ్రేషన్ ఓకే డిఫైన్ చేయమని ఇట్లా ఉంటాయంటే డాక్యుమెంట్స్లో. ఓకే సో ఇక్కడ మ్మ్. కూడా లైవ్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ ఉండదు. ఈ లైవ్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే నీకు నీ అంతటిగా నువ్వు ఆ ప్రాజెక్ట్ వస్తేనే నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే సో ఓకే ఇప్పుడు కూడా ఓకే సార్. ఇంప్లిమెంటేషన్ రోల్ అవుట్ ఎన్ని సపోర్ట్ కానీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే నీకు ఆ క్లయింట్ తగులుతేనే నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే ఓకే సో క్లయింట్ తగలకుండా నేను అంటే షిఫ్ట్ అయినప్పుడు క్లయింట్ షిఫ్ట్ తగలకుండా అయినప్పుడు రెజ్యూమ్ చెప్పు. రెజ్యూమ్ లో యాడ్ చేసుకుంటే ఆ, బెనిఫిట్ అవుతుంది కదా సార్, అంటే అడుగుతున్నారు కదా సార్. మనం రెజ్యూమ్లో 100 పెట్టుకోవచ్చు. ఓకే ఆ 100 కూడా ఎస్ ఏం సార్. తెలుసో అది పెట్టుకోవాలి. మనకి ఏం తెలుసో అది పెట్టుకోవాలి. అంటే ఏంటంటే ఓకే నువ్వు ఒక థింక్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగానుకో ఓకే ఆ స్టేజ్లో నువ్వు అక్కడ ఉన్నట్లు థింక్ చేసుకుని నువ్వు చెప్పాలి సమాధానం. ఓకే సార్. చాలా మంది ఫేక్ పెట్టుకుని వస్తారు. 99% అందరూ ఫేక్ పెట్టుకుని వస్తారు మార్కెట్లోకి. ఎవరు ఫ్రెషర్గా ప్రయత్నించరు. ఎందుకంటే ఫ్రెషర్గా జాబ్స్ లేవు కాబట్టి ప్రయత్నించరు. సో నీకు ఎట్లా ఉంటుందంటే రియల్గా ఎట్లా ఉంటుందో అనుభవం ఎలా ఉంటుందో అది ఒకసారి థింక్ చేసి చెప్పాలంటే. సో అది ఎట్లా ఉంటుంది ఏంటనేది ఓకే నేను చెప్తాను. ఓకే లైవ్లో ఎట్లా ఓకే ఉంటుంది సార్. ఏంటని ఓకే చెప్తాను. సార్. కానీ అదే నువ్వు ఓకే సార్. మీ చేత ప్రాజెక్ట్ చేపిస్తారంటే ఇప్పుడు మన క్లయింట్ పిలవలేం కదా. అవునా కదా? అదే సార్. అవును సార్, అంటే మినీ టైప్ ఉంటాయి కదా సార్, అంటే జస్ట్ మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యినప్పుడు వాడు అదే అదే ఆపోజిట్ అదే అతను అడిగే ఇంటర్వ్యూ అప్పుడు. పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ ఏమి ఇలా చేయొచ్చు కదా సార్, లైక్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పిఓసిస్ ప్రాజెక్ట్లో అలాంటివి ఏమైనా చేయొచ్చు. అదే అన్నాను. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఎలా అడుగుతారు క్వశ్చన్స్ దాన్ని మనం అట్లే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక ఒక సిచ్యువేషన్ తీసుకుని దాన్ని కన్సిడర్ చేసుకుని మనం చెప్పాలి. సో అది ఎట్లా చెప్పాలని నేను చెప్తాను. ఎస్. ఓకేనా? ఓకే 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 సార్. సార్ అర్థమైందా? సార్ ఇంకొకటి మీకు సార్. ఎంఎం అవును.
ఇప్పుడు కిక్ ఆఫ్ మీటింగ్ అని అడుగుతారు. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఐడియా లేదు కదా మీకు. సో దానికి నేను ఎట్లా ఉంటుంది ఏంటి, కిక్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి అను. సో రెగ్యులర్ మీటింగ్స్ ఎలా అంటే జరుగుతాయి, టాస్క్. టాస్క్స్ ఎలా ఉంటాయి, రెగ్యులర్ ఓకే. మీటింగ్స్ ఎలా ఉంటాయి, ఎట్లా ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి, ఓకే, ఇట్లా కొన్ని కొన్ని రియల్ టైంలో డిఫరెంట్గా ఉంటాయి. సో రవి, నువ్వు అట్లా ఆల్రెడీ చేంజెస్లో చేస్తున్నావు కదా, నీకు ఐడియా ఉంటుంది కదా ట్రాన్స్పోర్ట్స్ అయ్యి. ఎస్ సార్, కిక్ ఆఫ్ మీటింగ్స్ అవన్నీ ఐడియా ఉంది సార్. స్టేటస్ కాల్, స్టాటస్ మీటింగ్ ఉంటాయి, కిక్ ఆఫ్ మీటింగ్స్ ఉంటాయి, వీక్లీ కాల్స్ క్లయింట్ ఉంటాయి. కాల్స్, వీక్లీ కాల్స్. ఎస్. సో అయ్యే సేమ్ అట్లాగే ఉంటాయి. ఈవెన్ ధీరజ్ కూడా తెలుస్తుంది. ధీరజ్కి ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళ సపోర్ట్ చేసే టీము వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు వీక్లీ వన్స్ అలాగా, మంత్లీ వన్స్ అలాగా. సార్. సో అది, సో రియల్ టైంలో అనేది ఏంటంటే మనకి ఎట్లా ఉంటుంది సిచ్యువేషను, మన ప్రాజెక్ట్లో ఎట్లా ఉంది సిచ్యువేషను అనేది అది చెప్పాలి మనం. సార్ ఇంకొకటి, ఇప్పుడు మాకు చెప్పేది ఈసీసీలోనే ఉంటుంది కదా సార్, S/4HANA? రెండు చెప్తాను, don't worry. ఓకే. మళ్ళీ నాకు సిస్టమ్ యాక్సెస్ సార్, మీరు ఎవరైనా తెలుసుకుని ఉన్నారా లేకపోతే ఎలా? సిస్టమ్ యాక్సెస్ ఏముంది, ₹1000 పెట్టి వస్తుంది దాంట్లో. అవునా సార్, ఒకటే ఎన్ని మంత్స్ ఉంటుంది? ఒకరు తీసుకుని ముగ్గురు షేర్ చేసుకుని సరిపోద్ది. ఏ టైంలో ఒకరు వర్క్ చేసుకుంటారు ఒకరు వాళ్ళగా. ఓకే ఓకే. సో స్వరానాకి కూడా ముందు 6 నెలలకి ఎంతో 2000 3000 తీసుకుంటున్నారు ఇప్పుడు తగ్గిన. ఈసీసీ అయితే ₹1000కి 6 నెలలు 5 నెలలు ఇస్తున్నట్లున్నారు. అది కూడా తగ్గినాయి కదా ఆహా. ప్రైజ్లు. అదే సార్, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? నేను చాలా చాలా సర్వర్లు తీసుకుంటా, అట్లాగా వెళ్ళిపోతూ ఉంటాయి, ఇలా వస్తుంటాయి. ఉన్నారు, చాలా ఆహా. మంది ఉన్నారు. కానీ ఏంటంటే ఒకసారి సర్వర్లు పని చేయక నాకు ఇరిటేషన్ వచ్చి వేరే వాళ్ళని కాంటాక్ట్ అవుతూ ఉంటా. ఈవెన్ తెలిసిన వాళ్ళు ఆహా. కూడా ఏంటంటే సర్వర్లు కనెక్ట్ అవ్వవు సార్ ఒక్కోసారి. డిపెండ్స్. ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను చాలా సర్వర్లు నేను కూడా ట్రై చేశాను సార్, 2-3 సర్వర్స్. కానీ మ్యాక్సిమం ఏంటంటే కొన్ని కొన్ని సినారియోస్ డంప్స్ ఉండడం వల్ల అవి వర్క్ అవ్వ అనమాట. అవన్నీ క్లియర్ చేస్తేనే మనకి కొంచెం ఆ ఇంటెలిజెన్స్ వస్తుంది ఆ లెవెల్లో. అన్నీ కలుస్తాయి, ఎఫ్ఐ, ఎంఎం, పిపి, క్యూఎం, ఎస్టీ అన్నీ కలుస్తాయి. ఓకే, ఆ డంప్స్ వల్ల మధ్య Terms మధ్యలో అయిపోతుంటది. ఒక్కోసారి కష్టం అవుతాయి, కొన్నిసార్లు మనమే క్లియర్ చేయొచ్చు. ప్రాబ్లం ఓకే ఉండదు. ఓకే. అందుకే ఎక్కువ టైం కూర్చోవాలి, సిస్టమ్ ముందు ఎక్కువ టైం కూర్చోవాలి. ఒక్కొక్కసారి 20 అవర్స్ 10 అవర్స్ కూడా కూర్చోవాల్సి వస్తుంది ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అదే సార్. అట్లా కూర్చోగలిగితేనే మనం సెటిల్ అవ్వగలం తొందరగా అదే స్టార్టింగ్. సార్. ఓకేనా? ఓకే ఓకే దెన్, వెడ్నెస్డే కనెక్ట్ అవుదాం అయితే అండ్ బ్యాక్. ఓకే, ఓకే సార్. ఓకే యా, ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, బాయ్.